హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి నివాళి అనేటువంటి పాఠంలో మనము ప్రశ్నలు చూడబోతున్నాము. సంఘ సేవ, దేశ సేవ చేసినటువంటి నారీమణుల యొక్క పేర్లను రాయమని ఇక్కడ మనకు యారో మార్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, రాణి రుద్రమదేవి, మదర్ తెరీసా, ఉన్నవ లక్ష్మీబాయమ్మ, తర్వాత వచ్చేసి ఇక్కడ చాకలి ఐలమ్మ, తర్వాత దుర్గాబాయి దేశముఖ్, సరోజినీ నాయుడు, సంఘం లక్ష్మీబాయి, దువ్వూరి సుబ్బమ్మ. ఈ విధంగా వచ్చేసి సంఘ సేవ, దేశ సేవ చేసినటువంటి నారీమణుల యొక్క పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన దేశంలో దేశ స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి స్త్రీలను గురించి సంభాషించండి. ఇక్కడ మన దేశంలో దేశ స్వాతంత్రం కొరకు స్వాతంత్ర సంగ్రామంలో పురుషులతో సమానంగా ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి వీరవనితలు ఎందరో ఉన్నారు అన్నమాట. వారిలో ముఖ్యమైనటువంటి వారు లక్ష్మీబాయి, మేరీ ఝాన్సీ నహి దూంగి, అంటే నా ఝాన్సీని ఇవ్వను అని అంటూ బ్రిటిష్ సైన్యంపై విరుచుకుపడినటువంటి మహావీరనారి. 1857 సిపాయిల తిరుగుబాటులో ఆమె చూపినటువంటి ధైర్యము అద్వితీయం అన్నమాట. సో కనకలత బారువా కేవలం 17 ఏళ్ల వయసులోనే చేతిలో త్రివర్ణ పతాకం పట్టుకుని పోలీసుల తూటాలకు ఎదురు వెళ్ళి అమరవీరులైనటువంటి వీరురాలైనటువంటి అస్సాం యొక్క యువతి అనమాట ఆవిడ. తర్వాత మేడం బికాజీ కామా అనేటువంటి ఆవిడ విదేశీ గడ్డపై జర్మనీ మొట్టమొదటిసారిగా వచ్చేసి భారత జాతీయ జెండాను ఆవిష్కరించినటువంటి విప్లవ వనిత. తర్వాత కస్తూరిబా గాంధీ మహాత్మా గాంధీకి తోడుగా నిలుస్తూ ఆవిడ వచ్చేసి సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొని మహిళల్లో చైతన్యం నింపినటువంటి మాతృమూర్తి ఆవిడ. కిట్టూరి రాణి చెన్నమ్మ లక్ష్మీబాయి కంటే ముందే బ్రిటిష్ వారికి దత్తత స్వీకార రద్దు చట్టాన్ని వ్యతిరేకించి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుధం పట్టినటువంటి కన్నడ వీరవనిత. బేగం హజ్రత్ మహల్ లక్నో వేడుకగా 1957 తిరుగుబాటులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపినటువంటి దీశాలి అనమాట. తర్వాత వచ్చేసి ధైర్యశాలి. తర్వాత కెప్టెన్ లక్ష్మీ సెహగల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క స్థాపించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్లోని ఝాన్సీ రాణి రెజిమెంట్ నాయకత్వాన్ని వహించారు ఆవిడ. తర్వాత అరుణా ఆఫస్ అలీ 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ముంబైలోని గవాలియా ట్యాంక్ మైదానంలో భారత జాతీయ జెండాను ఎగురవేసి క్విట్ ఇండియా ఉద్యమ నాయకగా గుర్తింపు పొందారు. స్త్రీలకు కూడా అన్ని రంగాల్లో సమాన హక్కులు కల్పించాలి, చర్చించండి. స్త్రీలకు కూడా అన్ని రంగాల్లో సమాన హక్కులు కల్పించాలి. భారత రాజ్యాంగం వచ్చేసి స్త్రీ పురుషులు ఇద్దరికీ సమాన హక్కులను కల్పించినప్పటికీ ఆచరణలో ఇంకా అనేక మార్పులు రావాల్సి ఉంది. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే క్రింది అంశాలతో మార్పులు అనేటువంటిది అవసరము. విద్యారంగంలో మార్పు, అక్షరాస్యత, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలకు ఉన్నత చదువులకు పంపేలా ప్రోత్సహించాలి. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులోనే వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత సాంకేతిక విద్య, టీచింగ్, నర్సింగ్ వంటి రంగాలనే పరిమితం కాకుండా మహిళలు సైన్స్, టెక్నాలజీ రంగాల్లో కూడా ముందుకు రావాలి. ఆర్థిక రంగము, సమాన వేతనము, ఒకే రకమైనటువంటి పనికి స్త్రీలకు పురుషులతో సమానంగా జీతం అందించాలి. తర్వాత ఆస్తి హక్కు, తండ్రి ఆస్తులు కుమార్తెలకు కూడా సమాన వాటా ఉండడం వల్ల వారికి ఆర్థిక భద్రత, సమాజంలో గౌరవం అనేటువంటిది లభిస్తాయి. నిర్ణయాధికారము, ఆఫీసుల్లో ఉన్నత స్థాయి పదవుల్లో మహిళల భాగస్వామ్యము ఇంకా పెరగాలి. తర్వాత వచ్చేసి రాజకీయ రంగము, చట్ట సభల్లో ప్రాతినిధ్యము, స్థానిక సంస్థల్లో ఉన్నట్లే పోలీసులు అసెంబ్లీలలో కూడా వచ్చేసి మహిళలకు 33% రిజర్వేషన్ పక్కాగా అమలు కావాలి. నాయకత్వము, మహిళలు కేవలము ఓటర్లుగా కాకుండా చట్టాలను రూపొందించేటువంటి నాయకులుగా కూడా ఎదగాలి. సామాజిక మరియు కుటుంబ రంగము, బాధ్యతల పెంపకము, ఇంటి పనులు, పిల్లల పెంపకం కేవలం మహిళల యొక్క బాధ్యత మాత్రమే కాదు. ఇంట్లో పనులను ఇద్దరు పంచుకుంటే మహిళలు ఇంకా బయట రంగాల్లో రాణించగలరు. స్వేచ్ఛ, కెరీర్ ఎంచుకోవడంలో, వివాహము విషయంలో మహిళలు అభిప్రాయానికి ప్రాధాన్యత అనేటువంటిది ఉండాలి. వినండి, చర్చించండి, రాయండి, జవాబులు రాయండి. దేశభక్తిలో దుర్గాబాయి గారిని సాటి నీవే అని కవి ఎందుకన్నారో చర్చించండి. దేశభక్తిలో దుర్గాబాయి గారు తెలుగు వాకిట్లో మల్లెపూలై విరసి సువాసనను 4 దిక్కులకు వ్యాపింపచేసినటువంటి దానవు అమ్మ నీవు. ఏకాగ్రత, కార్యదీక్ష, దేశభక్తి అనువాటి యందు నీకు నీవే సాటి అని
నీ చరిత సాక్షిగా తెలియచున్నది అని కవి అన్నారు. దుర్గాబాయి గారు విద్యాదానము చేసినటువంటి విధం ఎటువంటిది? దుర్గాబాయి గారు స్త్రీల అభివృద్ధికి, మహిళలకు మణిదీపం వంటి వారు. భారత భూమి వీరపుత్రిక, స్త్రీ శక్తి హీనురాలు కాదని, స్త్రీలు ఆత్మబలము నిలిపి విద్యాదానము చేసినటువంటి విశారదవు. పదవులు బాధ్యతలు ఎన్నో జాగ్రత్తగా నిర్వహించి ప్రజాసేవలో బ్రతుకును పండించినావు అని కవి అన్నారు. ఈ క్రింది ఖాళీల్లో కుండలీకరణంలో ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించి పూరించండి. మొట్టమొదటి వచ్చేసి పరిమళాలు నలు దశలకు విరజిమ్మితవమ్మ. తర్వాత విద్యాదానం చేసిన విశారదవు నీవు. ప్రజాసేవలో బ్రతుకును పండించితివమ్మ. దేశభక్తిలోన నీకు సాటి నీవే. సో ఇవి రాయండి. స్వీయ స్పందన. దుర్గాబాయి దేశ్ముఖ్ స్త్రీలను అబలవు కావని ఎట్లు సమర్థించదవో మీ సొంత వాక్యాల్లో రాయండి. దుర్గాబాయి దేశ్ముఖ్ స్త్రీలను అబలలు అంటే బలహీనులు కాకుండా సబలలు అంటే బలవంతులుగా మార్చడానికి తన జీవితాంతము కృషి చేశారు అని చెప్పవచ్చును. ఆమె సామాజిక సేవ మరియు మహిళా సాధికారత కోసము చేసినటువంటి పోరాటము అమోఘము. మహిళలు అభ్యున్నతి కొరకు ఆమె అనేకమైనటువంటి కీలక పనులు నిర్వహించారు. ఆంధ్ర మహిళా సభ మహిళలకు కేవలము విద్య మాత్రమే కాకుండా వారికి ఆర్థికంగా అండగా నిలవడానికి వృత్తి విద్య కోర్సులు, నర్సింగ్ హోములు మరియు ఉపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తర్వాత విద్య ద్వారా సాధికారత. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్కు మొదటి అధ్యక్షురాలుగా ఉండి బాలికల విద్యకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ మరియు ప్రాధాన్యం ఉండాలని గట్టిగా వాదించారు. చట్టపరమైనటువంటి రక్షణ. ఒక లాయర్గా ఆమె మహిళలపై జరుగుతున్నటువంటి గృహహింస, వరకట్న వేధింపులు మరియు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగ సభలో గళం విప్పారు. సో మొట్టమొదటి ప్రశ్నే మీరు రాయొచ్చు అనమాట. మొదటి ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రజాసేవను గూర్చి రాయండి, లేదా దుర్గాబాయి దేశ్ముఖ్ స్త్రీలను అబలవు కావని ఎట్లు సమర్థించవో మీ సొంత వాక్యాల్లో రాయండి. సో దేశ సేవ కూడా వచ్చేసి అదే అనమాట. తర్వాత భాషా అవగాహన. క్రింది పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించి రాయండి. దేశభక్తి. ప్రతి భారతీయుడు తన దేశం పట్ల దేశభక్తిని కలిగి ఉండాలి. ఏకాగ్రత. విద్యార్థులు చదువుకునేటప్పుడు ఏకాగ్రత వహిస్తే పాఠాలు త్వరగా అర్థమవుతాయి. ప్రజాసేవ. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు తన జీవితాంతము ప్రజాసేవకే అంకితం చేశారు. తర్వాత క్రింద గీసినటువంటి ప్రత్యయాలను విభక్తులను రాయండి. అబలవు కావని స్త్రీలో అమ్మ బలము నిలిపావు. లో అనేటువంటిది షష్ఠీ విభక్తి. మహిళలు నలుదెసలకు విరజిమ్మతివమ్మ. లు అనేటువంటిది వచ్చేసి ప్రథమా విభక్తి. ప్రజాసేవలో బ్రతుకును పండించితివమ్మ. ను అనేటువంటిది ద్వితీయ విభక్తి. సో షష్ఠీ విభక్తి, ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి. తర్వాత క్రింది వాక్యాలు సామాన్య సంయుక్తాల్లో ఏ రకానికి చెందినవో రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యము ఏకాగ్రత, కార్యదీక్ష, దేశభక్తిలోన నీకు సాటి నీవే అనేటువంటిది సంయుక్త వాక్యము. ప్రజాసేవలో బ్రతుకును పండించితివమ్మ సామాన్య వాక్యము. అధికారిక లేఖ. మీ ప్రాంతంలో పగిలిపోయినటువంటి మంచినీటి పైపును మరమ్మత్తు రిపేర్ చేయించవలసిందిగా కోరుతూ నీటి సరఫరా అధికారి, మున్సిపల్ కార్యాలయము, అంబర్నాథ్ వారికి క్రింది అంశాల ఆధారంగా లేఖ అనేటువంటి రాయండి. ఇక్కడ చూడండి, తేదీ వేసుకోవాలి. మీ ప్రాంతము, కోవూరు, ఎస్సీ కాలనీ. సో ఈ విధంగా వచ్చేసి మీ యొక్క ప్రాంతం పేరు. గౌరవనీయులైనటువంటి అంబర్నాథ్ గారికి, ఆయన అక్కడ అంబర్నాథ్ అని ఇచ్చున్నారు, అందువల్ల అంబర్నాథ్ గారికి నీటి సరఫరా అధికారి, మున్సిపల్ కార్యాలయము, కోవూరు, నెల్లూరు జిల్లా. విషయము మా ప్రాంతంలో పగిలిపోయినటువంటి మంచినీటి పైపులను తక్షణమే మరమ్మతు చేయించవలసిందిగా కోరుతూ విన్నపము. ఆర్య. అయ్యా, నేను అంటే మీ యొక్క పేరు రాయండి, మీ యొక్క వీధి పేరు రాయండి, కాలనీ పేరు రాయండి. ఈ యొక్క ప్రాంతంలో వాసిని. గత కొన్ని రోజులుగా మా ప్రాంతంలో మంచినీటి పైపు లైను పగిలిపోయి వేల లీటర్లు నీరు వృధా అవుతూ ఉంది. దీనివల్ల నివాసితులు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వచ్చేసి నీటి ఎద్దడి ఏర్పడమే కాకుండా నీటి తగ్గిపోతూ ఉంది కావడమే కాకుండా రోడ్లు అన్నీ బురద మయమై దోమలు వ్యాపిస్తూ ఉన్నాయి. కావున దయచేసి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి త్వరగా మరమ్మతులు చేయించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. పైపు పగిలిపోయింది, మరమ్మతులు చేయించమని ఆయన అధికారికి ప్రార్థన చేస్తూ ఉన్నాం అనమాట. ధన్యవాదములతో ఇట్లు మీ యొక్క పేరు, సంతకము, ఫోన్ నెంబర్ అనేటువంటిది రాయండి.